రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జస్టిస్ సిపి ఘోష్ కమ్యూనిస్ట్ నివేదికపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై సిపి ఘోష్ కమిషన్ ఏర్పాటును సమర్థించిన హైకోర్టు కమిటీ నివేదికను నిలిపివేసింది. ఎలాంటి నిబంధనలను పాటించకుండా సిపి ఘోష్ కమిషన్ నివేదికను తయారు చేసిందని హైకోర్టు అభిప్రాయపడింది. సిపి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సిపి ఘోష్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పటాసులు కాల్చి మిఠాయిలు పంచి వేడుకలు జరుపుకున్నారు. ఎవరిన్ని కుట్రలు చేసినా న్యాయస్థానంలో అంతిమంగా ధర్మం జయించిందని, సత్యం నినాదిస్తుందని ఈ రోజు మరోసారి నిరూపితమైందన్నారు చల్ల హరిశంకర్. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందన్నారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలు కుట్రలు బట్టబయలయ్యాయని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఏదైనా విధంగా ఇరికేయాలనే ఉద్దేశంతో ఒక జీవో ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఏతుందో అంతా కూడా తప్పుల తడాక అని చెప్పేసి ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఘోష్ కమిషన్ని పక్కకు పెట్టేసి ఈ కమిషన్కి న్యాయబద్ధంగా ఏమీ లేదు, ఈ యొక్క కమిషన్ ఆధారంగా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానివ్వండి, హరీష్ రావు గారి మీద కానివ్వండి, సంబంధించి అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఘోష్ కమిషన్ తీర్పిచ్చింది కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ తీర్పును పక్కకు పడేసేందుకు యావత్ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఒక పెద్ద గెలుపు. అదేవిధంగా ఇది మానసికంగా కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఒక నైతికంగా గొప్పగా విజయం సాధించినాము. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్టు ఇచ్చిందో ఆ రిపోర్టు తప్పుల తడకతో కూడుకున్నదని, దాంట్లోపల ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఇవాళ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బలాగా మేము భావిస్తున్నాం. గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి ఇది నైతిక విజయంగా మేము భావిస్తున్నాం. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సంబరాలు జరుపుకుంటూ అపర భగీరథులు కేసీఆర్ గారు నిర్మించిన తెలంగాణ ప్రజల కళ ఏదైతే నెరవేరిందో కాళేశ్వరం ప్రాజెక్టు 1 కోటి ఎకరాల మాగాని వేయాలని మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అన్న మాటను నిలబెట్టుకున్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ఈ తొండి రేవంత్ రెడ్డి ఎట్లయినా బదనాం చేయాలి అని ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆయన డైరెక్షన్లో ఆయన ఇచ్చిన తప్పుడు కాగితాలను మరి సమర్పించిన కమిషన్ ద్వారా దాన్ని తప్పుడు కాగితాలను గుర్తించిన మరి హైకోర్టు ఈరోజు ఆ కాగితాలలో ఎటువంటి పసలేదు. అవన్నీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే డ్రాఫ్టింగ్ ఉంది, దానిలో ఎటువంటి తప్పులు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల కళ. మరి 1 కోటి ఎకరాల మాగాని వేసేందుకు చేసిన ప్రాజెక్టు కాబట్టి దానిలో ఎటువంటి తప్పులు జరగలే. ఘోషి ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో ఆ నిబంధన మొత్తం కూడా ట్రాష్ అని మరి గుర్తించిన హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వగానే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలు, రైతులు, మరి ఇవాళ తెలంగాణ కేసీఆర్ అభిమానులంతా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. जय तेलंगाना। आज बहुत ही खुशी का दिन है। आज कांग्रेस के मुंह पर एक तमाचा पड़ा है। हाईकोर्ट ने आज कालेश्वरम के जो केस हुआ था उसको रिजेक्ट कर दिया है। एक भयानक तमाचा है। एक शर्म से मर जाना चाहिए रेवंत रेड्डी को। जय केसीआर, जय तेलंगाना।